ఓటరు ఓటరు ఓడిపోయే ఓటరు అంటూ ఓటరు యొక్క విధి విధానాలను, ఓటరు అనేవాడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, ఓటును ఎందుకు అమ్ముకోకూడదు, అమ్ముతే ఏమవుతుంది, 5 సంవత్సరాల పాటు ఏ విధంగా తను చేసిన పొరపాటుకు శిక్షను అనుభవిస్తాడు అనే విషయాన్ని కళ్ళ కట్టినట్టుగా గేయ రూపంలో వివరించిన వారు విద్వాన్ గోపీకృష్ణారెడ్డి గారు. ఆయన భాగం గానం చేస్తున్న వారు రాజశేఖర్ గౌడ్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, మంత్రిని. ఓటరు ఓటరు ఓడిపోయే ఓటరు, గెలిపే తెలియని ఓటరే నువ్వురా, గెలుపే తెలియని ఓటరే నువ్వురా. ఓటరు ఓటరు ఓడిపోయే ఓటరు, గెలుపెప్పుడు నీకురా ఓటరు, నీవు గెలిచేది ఎప్పుడురా ఓటరు. నాటి నుండి నేటి వరకు ఓటేస్తూ ఉన్నావు, అలుపు సొలుపు లేకుండా పరుగులే తీస్తావు. ఓటేసి వస్తావు, మొద్దు నిద్రపోతావు, ఓటెందుకేశావో, ఓటెవరికేశావో, ఏమైతే నాకేమని, ఎవడైతే నాకేమని, ఓటేసి వచ్చేటి ఓటరు, 5 ఏళ్ళు కుమిలేటి ఓటరు, 5 ఏళ్ళు కుమిలేటి ఓటరు. ఎన్నికల్లో హీరోవి, పార్టీలకు దేవుడివి, పరమాన్నం పెట్టేస్తే పండుగ నాకంటావు. కారుల్లో తిరిగేసి కారు చౌక గమ్మేస్తావు, కలకాలం కలకాలం కష్టాల కాడి నీవు మోసేస్తావు. చదివినోడు ఓటేసే, చదవనోడు ఓటేసే, తలరాత మారదాయే ఓటరు, నీ గుండె కోత తీరదాయే ఓటరు, నీ గుండె కోత తీరదాయే ఓటరు. మారవేమిరా నీవు ఓటరు, మారవేమిరా నీవు ఓటరు, తరాలెన్నో గడిచిపోయే తలరాతలు మారవాయే, దేశ భవిత మార్చేటి ధీటైన ఆయుధం ఓటే కదరా ఓటరు, ఓటు వేయ ముందు కురుకురా ఓటరు. అసమర్థ నాయకులను, అవినీతి పోషకులను, మాటల మాంత్రికులను, పదవీ వ్యామోహులను నీ ఓటు వేసి గద్దెనెక్కించకురా ఓటరు. మంచివాడికే నీ ఓటు వేసి ఓటరు, మంచిని గెలిపించురా ఓటరు, నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోరా ఓటరు. మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుమురా ఓటరు.